మరి ఈసారి అవినాష్ రెడ్డి మీద షర్మిలా గారు కూడా పోటీ చేస్తున్నారు అన్నా. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నో ఉంటాయి, రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల ఆలోచనలతో వాళ్ళు పోటీ చేస్తుంటారు. పోటీ చేసినంత మాత్రాన ఇంకా ఏం కాదు కదా. ఇప్పుడు ఒక బ్రాండ్ అనేది ఉంటుంది, ఏదైనా దానికి నకిలీకి ఏదైనా మామూలుగా వచ్చుంటాయి, అదే బ్రాండ్తో మామూలు అదే ప్రొడక్షన్ వచ్చుంటుంది. కానీ నీకు బ్రాండే వెరైటీయే కదా. మరి షర్మిలా గారు విమర్శలు చేస్తున్నారు, ఆ విమర్శల మీద మీ స్పందన? అన్న, రాజకీయ నాయకులు అనే వాళ్ళకు అవతల వ్యక్తి మీద ఏదో ఒక ఆరోపణలు చేస్తేనే ప్రజలు వినేది. ఏం ఆరోపణ లేకుండా ఊరికే గమ్మున ఉన్నారనుకో, ప్రజలు చూసేదానికి కూడా ఉండాలి కదా. ఏదో ఒక ఆరోపణ చేస్తే ప్రజలు చూస్తారు అంతే. మరి సునీత షర్మిల ఇద్దరు కలిసి హత్య రాజకీయాలు చేశారు, వాళ్ళకి ఎంపీ సీట్ ఇచ్చారంటున్నారు, దీనికి సమాధానం చెప్తారు? అన్న, వాళ్ళకు తోచినట్టు వాళ్ళు మాట్లాడుతుంటారు, వాళ్ళు అనుకున్నట్టే ప్రజలందరూ అనుకోవాలి కదా. అంటే ఈ విమర్శలు ఏమి ప్రజల మీద కానీ ఎలక్షన్స్ మీద ప్రభావం చూపించమంటారా? 100% ఏం చూపించవు. మరి ఈసారి మీరు అవినాష్ రెడ్డిని నమ్ముతారా, షర్మిలాని నమ్ముతారా? నేను నమ్మేది కాదన్నా, జిల్లాలో అందరూ కూడా అవినాష్ రెడ్డిని నమ్ముతారు. చేసి చూపించే వ్యక్తి అన్న. షర్మిల మీద నమ్మకం ఎందుకు లేదు? మరి మాకు ఆమె ఇప్పుడు వచ్చిందయ్యా, మాకు ఈ మొదటి నుంచి ఉండే వ్యక్తిని పోగొట్టుకొని మేము ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళ వ్యక్తులను మేము వాళ్ళని ఎందుకు పెట్టుకుంటాం? మాకేం అవసరం ఉంది? ఇక్కడ మాకు అన్ని సౌకర్యాలు అతను జిల్లాలో అన్నీ సమకూర్చాడు. ఏ ఊరు అడిగినా కూడా సామాన్య కార్యకర్త ఇంటికాడికి పోయి అడిగినా కూడా ఏదైనా కూడా బాగా మాట్లాడతాడు, దానికి సరైన సమాధానం చెప్తాడు. అన్ని రకాలుగా ఆయన వ్యక్తిత్వం ఉండేటప్పుడు అటువంటి వ్యక్తిని ఎందుకు పోగొట్టుకుంటాం? మాకేం అవసరం ఉంది? మరి నేను రాజన్న బిడ్డని నాకు ఛాన్స్ ఉంది అంటున్నారు. మొన్న జమ్మల మడుగులో కూడా మాట్లాడుతూ నేను ఇక్కడే పుట్టాను, మా నాన్న ఇక్కడే పుట్టారు, కాబట్టి నేను ఇక్కడ బిడ్డని నాకు ఛాన్స్ ఉంది అంటున్నారు. ఎవరా ఎట్లా అది? ఇప్పుడు వాళ్ళు అడుగుతారన్నా, ఇప్పుడు అడిగినంత మాత్రం అన్ని పార్టీలు అడుగుతుంటాయి, కానీ ప్రజలు ఏం ఆలోచన చేస్తారు? మన కుటుంబానికి, మన ప్రాంతానికి ఏం అభివృద్ధి జరిగింది, పార్టీ ఎంతవరకు మన జిల్లాను కానీ మన రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి చేసింది, మన కుటుంబాలు ఏ విధంగా బాగుపడినాయి అనేది ఆలోచన చేస్తారు తప్ప ఎవరో చేసిన ఆరోపణలన్నీ అవన్నీ ఏం పట్టించుకోరు. మరి ఈసారి అవినాష్ రెడ్డిని గెలిపించుకుంటారు, షర్మిలాని గెలిపించుకుంటారు? అవినాష్ రెడ్డిని 100% అవినాష్ రెడ్డిని గెలిపించుకుంటారు.